హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఇది వచ్చేసి ఈతపళ్ళు అనమాట. ఇదిగో ఇటువంటి డొప్పల్లో మేమైతే తీసుకుంటున్నాం ఈతపళ్ళు. ఈతపళ్ళు వచ్చేసి యాక్చువల్గా అయితే మన వాళ్ళు నార్మల్గా ఇలా తింటారు. కాకపోతే మేమేంటంటే పూర్వంలో మన వాళ్ళు ఎక్కువగా ఈతపళ్ళతో ఆయిల్ తీసేవాళ్ళు అనమాట, నూనె తీసేవాళ్ళు. నూనె తీసి దాని వాళ్ళు నిల్వ చేసుకొని అనేక రకాలుగా వాడుకునేవాళ్ళు అనమాట. అటువంటి దాని గురించి మేమైతే వీడియో చేయడానికి వచ్చాము. ఇప్పుడు ఈతపళ్ళు తీసుకున్న తర్వాత దాని నుంచి ఆయిల్ని ఎలా తీస్తారు, ఆ ఆయిల్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనే దాన్ని అయితే మీకు పూర్తి వీడియో ఈ 10 నిమిషాల్లో చూపించబోతున్నాము. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మరిన్ని ఇటువంటి వీడియోలు పెడుతుంటాం. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి గైస్, ఇది వచ్చేసి ఈతపళ్ళు అనమాట. మనోడైతే తీస్తున్నాడు. చూడండి, కాయలు ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది, పళ్ళు అయితే ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. చూడండి, క్యారేజ్ దగ్గర అయితే తీస్తున్నాడు మనోడు. ఈ యొక్క ఈతపళ్ళు వల్ల మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలాగే ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. విటమిన్ సి వల్ల మన నోటిలోని నాలుక భాగానికి రుచి అనేది తెలియజేస్తుంది. ఫాలిక్ యాసిడ్ ఎముకల్ని దృఢత్వంగా తయారు చేస్తుంది. అలాగే కాల్షియం చూసుకున్నట్లయితే కనుక మన ఎముకల్లోని గుజ్జుని బలపరిచి ఆ ఎముకని ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఈతపళ్ళు వల్ల మనకు చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటంటే, మనము నిద్రపోయేటప్పుడు ఒకవైపు తిరిగి మన తల కింద చేయిని పెట్టుకొని ఎక్కువసేపు నిద్రపోయినట్లయితే కనుక మనకు ఎక్కువ చెమటలు రావడం, అలాగే చేతులు తిమ్మిరెక్కిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అలాంటి వాటికి ఈ యొక్క ఈతపళ్ళు తినడం వల్ల నివారించవచ్చు అన్నమాట. అదేవిధంగా మన యొక్క శరీరంలోని ఎముకలు అనేది దృఢంగా తయారవుతుంది, గట్టిపడుతుంది అన్నమాట. మరియు మన యొక్క శరీరంలోని కండరాలు బలపడతాయి. వీటి వల్ల మనము చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆడపిల్లల్లో చూసుకున్నట్లయితే కనుక జుట్టు చాలా ఒత్తుగా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. అలాగే చర్మ సౌందర్యం అనేది పెరుగుతుంది. వీటి వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మేమైతే ఆయిల్ తీస్తామని చెప్పాం కదా, ఆ యొక్క ఆయిల్ని మా గిరిజనులు అయితే ఇప్పుడు కాలిన గాయాలు ఉంటాయి కదా, కాలిన గాయాలకు వాటిని ఆయింట్మెంట్గా యూజ్ చేసుకుంటారనమాట. దీనినే ఆయింట్మెంట్లా రాసుకుంటారు. దీనివల్ల ఆ యొక్క గాయాలు తగ్గి మనం మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతుంటాం. వెదురుతో చేసినటువంటి బుట్టి అంటారు కదా, అదే మాదిరిగా ఉంది ఇది. ఇప్పుడైతే ఇక్కడ ఈతపళ్ళు తీస్తాడంట మనవాడు. ఓకే, ఏది చూపించు. నూనె కనిపిస్తుందా? లైట్ కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుంది.
వచ్చేసి ఈత పళ్ళ గెల్లాలన్నమాట ఇవి. ఇదేమో ఈ తమ్ముడు ఏమంటున్నాడంటే ఇది పళ్ళు మొత్తం తినేసి ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలను అయితే వాటర్లో ఇలా ముంచి ఇంట్లో పెట్టుకున్నట్లయితే రేపటికి మళ్ళీ పండుతాయంట. రేపటికి కానీ సాయంత్రానికి కానీ ఈ కాయలు ఉన్నాయి కదా అవి పండుతాయంట. వాటి కోసం అనేసి ఇంట్లో తీసుకెళ్తున్నాడు దీన్ని. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా చాలా ఉడకాలి యాక్చువల్గా అయితే. చాలా ఉడికిన తర్వాత దించుతారనమాట. ఇంకో 5 minutes వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పూర్తిగా బాయిల్ అయిపోయింది. ఇదిగో పళ్ళు అయితే పగులు వచ్చి పొరలు ఉన్నట్టుంది, చిన్న చిన్న పగులు వచ్చింది. సో ఇదైతే పూర్తిగా ఉడికిపోయింది అనమాట. దీన్ని మనం దించేసి ఈ పళ్ళుని అలాగే అందులో ఉన్న రసాన్ని సపరేట్ చేయాలి. దీన్ని అయితే మనం గింజి వార్చుకున్నట్టుగా ఈ విధంగా వార్చుకుంటారు. పళ్ళు తప్పెలా లోపల ఉండిపోయి ఇలాగా ఆ పళ్ళ రసాన్ని అయితే ఇలా కింద వార్చుకుంటారు అనమాట. అయితే 2 సపరేట్ చేస్తాను. ఇది వచ్చేసి పళ్ళు, ఇదేమో దాని యొక్క రసం అనమాట. దీన్ని మరగబెట్టినట్లయితే మనకు ఆయిల్ వస్తుంది. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. అది తింటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రసాన్ని అయితే మళ్ళీ పొయ్యి మీద ఎత్తుకున్నాం అనమాట. దీన్ని గట్టిగా మరిగించాలి ఒక 5 minutes వరకు. పూర్తిగా మరిగిన తర్వాత ఇక్కడైతే దీన్ని ఆయిల్ చేస్తారు. మరిగిన తర్వాత ఆయిల్ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పూర్తిగా మరిగిన తర్వాత అదే ఆయిల్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే గట్టిగా మరగబెడదాం దీన్ని. అది పూర్తిగా మరిగిపోతే అలా దించడం ఇలా చిక్కగా మనం చేతి ఇలా చేసినట్లయితే సాగాలి కదా. అలా సాగినట్లయితే ఇంకా ఆయిల్ అయిపోయినట్లయితే. చూడండి ఫ్రెండ్స్, సేమ్ తేనె నూనె విధంగానే ఉంటుందంట. తేనె నూనె ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉంటుందంట. మనం ఇలా చేతిలో పెట్టి ఇలా పెట్టినట్లయితే సాగాలన్నమాట. అలా సాగిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే దాన్ని గట్టిగా మరగబెడదాం. మరగబెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో మర్చిగా చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఈతపళ్ళ ఆయిల్తో రొట్టె తయారు చేసి తింటున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈత పళ్ళు ఆయిల్ మాత్రం సూపర్ ఉన్నాయి. చాలా అంటే చాలా